క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలం మీకు శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఉదయకాలపు దేవుని వాక్యము భాగముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము చెబుతుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈరోజు మన అంశము యేసు వైపు చూచే విశ్వాస జీవితం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం విశ్వాస పరుగును చిత్రీకరిస్తుంది. ఇది ఒక క్రీడాకారుడి పందెం కాదు, ఇది విశ్వాసమునందు జీవించు ఆత్మీయ పరుగు. ఈ పరుగులో అలసటలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, నిరుత్సాహం వస్తుంది. కానీ ఈ వాక్యం మనకు ఒక దివ్య రహస్యాన్ని తెలియజేస్తుంది. యేసు వైపు చూచుచు. మొదటగా నెంబర్ 1, విశ్వాసమునకు కర్త ఎవరు? యేసు. మన విశ్వాసం మన ప్రయత్నంలో మొదలవదు, అది దేవుని కృపతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఆరంభకుడు, ఆధార్. మనం పాపములో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచాడు. మన హృదయంలో విశ్వాసపు విత్తనాన్ని నాటింది ఆయనే. మనం ఆయనను ఎంచుకోలేదు, ఆయన మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి విశ్వాస జీవితం మన బలముపై ఆధారపడలేదు, అది క్రీస్తు కృపపై ఆధారపడింది. నీవు బలహీనుడిగా అనిపించినా నీ విశ్వాసాన్ని ప్రారంభించిన వాడు విశ్వాసపాత్రుడే. 2వది, విశ్వాసమునకు సంపూర్ణ కర్త యేసు. ఆయన ప్రారంభించడమే కాదు, పూర్తి చేయువాడు కూడా. పరీక్షలలో మనం కృంగిపోతాము, బాధలలో మనం ప్రశ్నిస్తాము, ఆలస్యం వచ్చినప్పుడు మనం అనుమానిస్తాము. కానీ యేసు మన విశ్వాసాన్ని పరిపక్వం చేస్తాడు. శిల్పి ఒక రాయి మీద పనిచేసినట్టు ఆయన మన జీవితం మీద పనిచేస్తాడు. సిలువను సహించి అవమానాన్ని లెక్క చేయక ఆనందం కోసం తట్టుకున్న యేసు, అదే మనకు ఆదర్శం. నీవు ఇప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నావా? దేవుడు నిన్ను కాల్చుటకు కాదు, మెరుగుపరచుటకు పనిచేస్తున్నాడు. 3వ పాయింట్, 3వదిగా యేసు వైపు చూచుచు ఆత్మీయ రహస్యం. ఇది యేసు వైపు చూచేదే ఒక ఆత్మీయ రహస్యం. చూచుచు అంటే కేవలం ఒకసారి చూడటం కాదు, ఇది నిరంతర దృష్టి. సమస్యలను చూడకు, యేసును చూడు. మనుషులను చూడకు, క్రీస్తును చూడు. పరిస్థితులను చూడకు, సిలువను చూడు. పేతురు అలల మీద నడిచాడు, ఎందుకంటే యేసును చూశాడు. అలలను చూచినప్పుడు మునిగిపోయాడు. మన దృష్టి ఎక్కడ ఉంటే మన దిశ అక్కడే ఉంటుంది. మన దృష్టి యేసుపై ఉంటే మన గమ్యం మహిమ. హృదయాలను తాకే గొప్ప సత్యం ఏంటంటే, ప్రియమైన దేవుని సంగమా, నీ పరుగు మధ్యలో ఆగిపోవద్దు. నీ విశ్వాసం చిన్నదిగా అనిపించినా అది జీవించుటకు సరిపోతుంది, ఎందుకంటే అది యేసుతో అనుసంధానమై ఉంది. నీవు పడిపోయినా లేపువాడు ఉన్నాడు, నీవు అలసిపోయినా బలమిచ్చువాడు ఉన్నాడు, నీవు నిరాశలో ఉన్న ఆశ అయిన యేసు నీకు ఉన్నాడు. నీ చూపు మారితే నీ జీవితం మారుతుంది. చివరిగా నేను చెప్పే మాట, ఈరోజు మనం నిర్ణయించుకుందాం,
ప్రభువా, నేను సమస్యల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, నీ వైపే చూచెదను. యేసు మన విశ్వాసమునకు కర్త, యేసు మన విశ్వాసమునకు సంపూర్ణకర్త. అందుకే మన పరుగు విజయవంతమవుతుంది. యేసు వైపు చూచుచు నీవు నిలిచిపోతావు. యేసు వైపు చూచుచు నువ్వు జయిస్తావు. యేసు వైపు చూచుచు నీ విశ్వాసం సంపూర్ణమగును. అట్టి కృప ఎల్లరకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ దీవెన, దేవుని కృప, ఆశీర్వాదం తోడైండి వారి విశ్వాస జీవితంలో వెలుగొంది ముందుకు కొనసాగాలని ఆశిస్తూ మీ ఆత్మీయ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇట్లు మీ దైవజనుడు పాస్టర్ తిప్పర్తి డానియల్.